డబ్బులు ఇస్తారా మరి? అయ్యా 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 మరి కూలికి వచ్చిన డబ్బులు బాబు ఇస్తాడు వాడు అడిగత్తా అడిగి రాదన్నా. అయ్యే డబ్బులు ఇప్పుడు లేవు, ఇలా వేరే పని మీద ఉన్నాం, మళ్ళీ వచ్చి తీసుకోరా. అది ఎప్పుడన్నా అది కాదా ఇంట్లో మా బిడ్డకు జ్వరం వచ్చింది, దవాఖాన తీసుకుపోవాలి, డబ్బులు అసలే అడిగి మరి మళ్ళీ తీసుకొస్తాను. 500 ఉన్నాయి, 500 తీసుకొని హాస్పిటల్ తీసుకుపోయి హాస్పిటల్లో చూపెట్టు. మళ్ళీ ఆ పైసలు పట్టుకొని పోయి తాగి చేయకు, ఓకేనా? హాస్పిటల్లో చూపెట్టు. సరే. తండ్రి నీ మంచిని మా ఆయన తాగకుంటే మంచిగా ఉంటే నీకు ఏదంటే అది పెడతా తండ్రి. మంచిని అందరం మంచిగా ఉండాలి. అమ్మా అమ్మా ఏంటి కొంచెం ఆడుకోదాన్ని పోతాం. ఆడుకోకు కానీ ఎవరితో కొట్టుకోకు, మంచిగా ఆడుకోని రాలి. నేను మూత ఆడతారా? అరే వాడు ఆడితే నేను ఆడరా. ఎందుకురా? అరే వాళ్ళ నాన్న పచ్చి తాగపోతురా, వాళ్ళతో ఆడితే మా మమ్మీ నన్ను కొడతారా. అరే వాడు ఆడితే నేను ఆడరా, నువ్వు ఆడుకుంటూ ఆడుకోరా. సరే బబ్బియా. బాబీ చెప్పుని వచ్చినావు ఆడుకుంటున్నాను. లేదమ్మా వాళ్ళని ఆడిపించుకోరాట. ఎవరో అంటారా? ఎందుకు ఆడిపించుకోరాట పోరగాళ్ళు నిన్ను? ఎందుకు అమ్మ, మన డాడీ అంటే పచ్చి తాగబోతు, అందుకే మమ్మల్ని ఆడిపించుకోరట. అవునా బాబీ? అవునమ్మా, నాతో ఆడితే నాన్న లెక్క అవుతారని వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళు చెప్పిళ్ళు, అందుకే వాళ్ళ అమ్మ నాన్నలు ఆడద్దన్నారు. ఏది వాళ్ళతోటి ఆడేది? అక్కతోటి ఆడుకోను సపరేక. అక్కకు జ్వరమే కదమ్మా, ఎట్లా ఆడుకోవాలి? బాబీ దగ్గరికి రా. అక్కకు జ్వరం తక్కువైనాక ఇద్దరు కలిసి ఆడుకుంటుంది. చిపో అమ్మ, ఎప్పుడైనా ఇంటాను. అమ్మ నాన్న ఇంకా వస్తలేడేమి? బిడ్డ నీకు మందు లేవడానికి వేయండి, వస్తాడు. వద్దు వద్దు అస్సలు తాగద్దు, బిడ్డకు మందులు తీసుకోవాలి. 500 ఉన్నాయి, 300 నా బిడ్డ మందులకైతే, 200 నా మందుకైతే. ఏం కాదు, కొంచెమే తాగుతానే. నేను రోజు తాగను, ఎప్పుడో ఒకసారే తాగుతా, అది కూడా 19 మరి. అరే నువ్వు ఎంత తాగుతా నాకేంద్రా, నువ్వేమన్నా నా పైసలతో తాగుతావా? అయిపోయిందా బ్రో? పోతానా? అయ్యా నాకు బకరా దొరికిండు. బ్రో నాకేం లేదా? కూర్చో, ఏం కావాలి? బ్రో నువ్వుతానే అంటాను, అసలు నీ కాడ పైసలు ఉన్నాయా? బ్రో డబ్బులు పోతున్నాయి బ్రో, ఇవన్నీ పైసలు కావా బ్రో? 1 2 3 4 ఉన్నాయి బ్రో. పైసలు బాగున్నాయి బ్రో, మంచిగా దొరికిండు. నీకు ఏం కావాలి చెప్పు బ్రో, బయటికి తీసుకొని పోదాం. బ్రో ఫుల్ అయింది ఇక, నువ్వేనా నేను తీసుకుపోవాలి.
చచ్చి తాగబోతలో పరువు తీసినావు గారు ఇంకా మందు లేదారా ఇక తీసుకొని తాగరా తాగు సరే ఇక పోదాం పారా. హలో మోటో అరే వదిన ఫోన్ చేస్తారా? హలో హలో ఎక్కడున్నావు? దోస్తు కలిసి తొందరరా ఇంటికి. బిడ్డకు మందులు ఎత్తున్నాను పోయాను, ఇలా తెస్తావా? మందుల షాప్ కానీ ఉన్నా తెస్తాను. బ్రో బండి ఎట్లా బ్రో? బండి ఎట్లా? బండి తీయట్లేదు. బండి పోతాను కాదు బ్రో. ఎక్కిన అప్పుడు ఎక్కడ ఏమైంది బ్రో ఇవాళ ఊనిస్తావా? పోనీ ఆడేట్లో బ్రో మన అవుతా దానికి ఎక్కినట్లే కాదు బ్రో. బండి కిక్రాడ్ కొట్టాక బ్రో కిక్రాడ్ లేదు ఎట్లా బ్రో? బండి బండి ఇక్కడ పాడే బ్రో బండి బ్రో 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 अरे पूरे से टाइम इंटरनी और स्टेज है ना प्रपोज వీడు మళ్ళీ ఇక్కడనే ఉన్నాడు కదా. ఓ అమ్మాయి ఒక్క నిమిషం ఆగు. ఏంది ఎవరైనా చూస్తే చంపేస్తారు, జరుగు. ఆగు నీతో ఒకసారి మాట్లాడాలి. నిన్నే ఆగు ఆగమంటుంటే ఆగొచ్చు. ఎందుకు వెళ్తున్నావు? రోజు నా వెనుక తిరిగి ఎందుకు ఇలా విసిగిస్తున్నా? సారీ, నాకు అదే అనిపిస్తుంది. రోజు నీ వెంట తిరిగి నేను విసిగిస్తున్నాను. ఇదే లాస్ట్ నేను కలవడం. ఇక నీకు ఇష్టం లేకున్నా నీ లైఫ్లో మళ్ళీ కనిపించను. నేను డిస్టర్బ్ చేయను. ఇలాంటివి నా దగ్గర నుండి ఎక్స్పెక్ట్ చేయకు. ఎందుకంటే నేను పుట్టిందే నీకోసం, నేను విసిగించడం కోసం. అర్థమైందా? నన్ను అలవాటు చేసుకో. డబ్బులు సాయంత్రానికి ఎలా అబ్జెక్ట్ చేయాలి. ఎలా కష్టపడి ఇంకొకసారి నువ్వు నా వెంట పడితే మా ఇంట్లో చెప్తా. బ్రో ఇక్కడ ఎవరు అమ్మాయిని ఏడిపిస్తున్నారు బ్రో, మనం కూడా ఏడిపిస్తుంది. ఎలా ఏడిపిస్తున్నారు అమ్మాయిని? ఏ లేదు లేదంటే చేతిలో పువ్వు పక్కన అమ్మాయి ప్రపోజ్ చేస్తున్నా ఏంటి? తెలిసిపోయిందా? తెలిసిపోయిందంటే అందరి పిలవాలా ఏంటి? వద్దన్న ఎవరి విలువ అందరి పిలవాలా? పోతా పర్ ఫోన్ బ్రో. అమ్మాయి సూపర్ ఉన్నది బ్రో, పెళ్లి చేసుకుంటావా బ్రో? నాకు వద్దు బ్రో. పెళ్లి చేసుకుంటే తాగద్దు అంటారు, తిరగద్దు అంటారు, పని చేయాలంటారు. నాకు ఆ పెంట్ అసలే వద్దు బ్రో. పక్కకు జరగండి. అక్కడ నిలబడి నువ్వు పిచ్చోడి బ్రో. మనం తాగాలన్నా తిరగాలన్నా మనకు పని వాళ్ళు ఉండాలి బ్రో. అందుకే పెళ్లి చేసుకోవాలి బ్రో. నన్ను చూడు, నా పిల్లం పని పోయి పైసలు తెస్తుంది, అది నేను ఎత్తుకుపోయి తాగుతా. మనం రోజు తాగుతాను అంటే పైసలు ఎక్కడి? అవునా బ్రో? ఆ పిల్ల నన్ను పెళ్లి చేసుకుంటావా? చీచి, నీ అసలు తాగుబోతులో నేనే కాదు, ఏ అమ్మాయి పెళ్లి చేసుకోవాలి. అబ్బా తమ్ముడు, మన తాగుబోతున్నందుకు ఇంత మాట అన్నాడు. వాడి పిలువురు. ఏ బ్రో కమ్ హియర్. రారా నీ
ఎందుకు రై దీన్ని నువ్వే పెళ్లి చేసుకోరా, మమ్మల్ని పెళ్లి చేసుకోదట. దాపురా మనం ఆగరా. నేను ఒకటి అడిగితే చెప్తాను. ఏంటి బ్రో? నువ్వు తాగుతావు మంది? నేను తాగుతా బ్రో. ఈ రోజుల్లో తాగుకుంటే ఎవరు ఉంటున్నారు? ఈ అమ్మాయి తాగనలోనే చేసుకుంటుంది అట బ్రో. ఈ పిల్ల తాగుబోతులో పెళ్లి చేసుకోవాలి. ఈ పిల్లకి పెళ్ళే కాదు. సాయంత్రానికి ఎట్లయినా డబ్బులు అడిగాను. సరే సరే ఏదో ఒకటి ట్రై చేస్తాను చూద్దాం. సాయంత్రం వెళ్తామన్నా. సరే సరే మరి ఎట్లా చేసి పైసలు పట్టుకొస్తా చూడండి. సరే నా పిల్ల ఏమేమి చెప్తాను మెల్లగా పోవాలి. మళ్ళా వచ్చినవా? నీ తాగుడు బొంద పెట్టా, నువ్వు మునిగిపోను. పిల్లకు మందులు ఎత్తున్నాను పోయి అటే పోయి తాగొచ్చినవా? మందులు అయితే తెలియ కానీ మందు అయితే తెచ్చిన. ఆ మందులకు అయితే పైసలు. ఈ మందులో పైసలు ఎట్లా వచ్చినాయి? ఈ మందుకు పైసలు ఎట్లయినా దొరుకుతాయి కానీ బిడ్డకి మందులు లేవు. బిడ్డకు మందులు లేకపోయినా ఏం కాదు, నాకు మందు లేకపోతే ఎట్లా? బిడ్డకు మందులు ఎట్లా? ఏ మంది ఇస్తావు? ఏడబెట్టి తెస్తావు? నాన్న గిట్లా రోజు తాగొచ్చి ఏడ్పించే బదులు అమ్మ నన్ను ఒకటేసారి చంపరాదే. గట్ల చంపితే మరి నాకు రోజు పైసలు ఎట్లా వస్తాయి? మరి అవన్నీ కావు. మందుకు పైసలు ఇస్తావా ఇయ్యవా? లేదు ఎక్కడ వచ్చేయాలి? నువ్వు పైసలు ఎట్లెట్లు ఇయ్యవా? ఇస్తావా ఇయ్యవా? పైసలు ఇస్తావా ఇయ్యవా? పైసలు ఇస్తావా ఇయ్యవా? తాగుడు మందుగా పైసలు లేవయ్యా, ఎక్కడ తెచ్చేయాలి? రోజు తాగబడితే పిల్లలను కొట్టబడుతుంది. నువ్వు గిట్లా అడిగితే ఎట్లా ఇస్తావా? పైసలు ఉన్నాయి, చెవుల కమ్మలు ఉన్నాయి. అవి కమ్మలు తీసుకుంటే నేను అమ్ముకోనైనా తాగుతా. అబ్బో ఇవి అమ్ముకుంటే 4 రోజుల దాకా కడుపు నిండా తాగచ్చు. రక్తం అంత నా కర్మ. నా బతికే ఆగం చేసిండి, తాగుబోతున్న పిల్లల బతుకు కూడా ఆగం చేస్తాడు. అవునమ్మా, మా ఫ్రెండ్స్ చెప్పింది నిజమే. మనకు నాన్న వద్దు, మనం ఎక్కడికన్నా వెళ్ళిపోదాం. అవునమ్మా పోదాం, రోజు ఈ దెబ్బలు తినడు వద్దు. సరే బిడ్డ ఏడవకు, మనం వెళ్ళిపోదాం. మీరు మంచిగా ఉండుడే నాకు కావాలి. రోజు గొంతుల దాకా తాగತ್ತೆ ఎట్లా రోడ్ల మీద అంటే నీతోటి వేయగలేము. ఇక నువ్వు తాగు, ఏమన్నా చేసుకో. నీ పిల్లలను తీసుకొని ఎట్టన్నా పోయి బతుకుతా. అమ్ములు రారపో. అమ్ములు బబ్బులు ఇటు రారా. నేను ఇక తాగను, చేయను, ఏం చేయను. తెచ్చింది నిన్ను పిల్లల్ని మంచిగా చూసుకుంటా. నిన్ను నమ్మే ఇంత దూరం వచ్చినా ఇక నిన్ను నమ్మ. రారా పిల్లలు పోదమ్మా. అవ్వతోడే నీతోడే నాతోడే పిల్లలు నిన్ను మంచిగా చూసుకుంటే ఈ కాంచెలు మంచిగానే బతుకుతామని నేను మానేస్తా, మందు మానేస్తా. అరే బబ్బిగా, అరే అమ్ములు, అరే రేపటి నుంచి వెళ్ళి మిమ్మల్ని మంచిగా చూసుకుంటారా, మంచిగా చదివిపిస్తారా, నేను మారుతారా, మందులు బంద్ చేయిస్తారా. ఎప్పుడైనా మనకు డబ్బులకు పొదవ లేకుండా పని అయిపోతారని రేపటి నుంచి వెళ్ళి మన అందరం చాలా సంతోషంగా ఉందాం. నువ్వు మంచిగా ఉంటే మాకు అదే చాలు.